గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లోనే ఎడ్యుకేషన్ అంతా కంప్లీట్ చేసిన నాలాంటి వాళ్ళకు ఇలాంటి యాడ్స్ చూడడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. ఫ్రెండ్స్, 1 1 2 2 3 3 ఇలా 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చిన వెంటనే పత్రికల్లో, మీడియా ఛానల్స్లో శ్రీ చైతన్య, నారాయణ లాంటి కార్పొరేట్ విద్యా సంస్థలు పెద్ద పెద్ద యాడ్స్ ఇస్తాయి కదా, అవి చూసి ఎప్పుడు కూడా చికాకు వచ్చేది. కానీ ఫస్ట్ టైం 10th రిజల్ట్స్ మీద ఇచ్చిన ఈ యాడ్ చూడగానే చాలా ముచ్చటేస్తుంది. ఎందుకంటే ఈ పిల్లలంతా కూడా గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్. పెద్ద పెద్ద ప్రైవేట్ స్కూల్స్లోనే చదివితేనే టాప్ మార్క్స్ వస్తాయి అనే ఆలోచనల్ని బద్దలు కొట్టి ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన ఈ విద్యార్థులంతా కూడా టాప్ మార్క్స్ సాధించారు. గతంలో కూడా సాధించేవాళ్ళు. అయినా సరే అప్పుడెప్పుడు కూడా ఇలాంటి యాడ్ మనం చూడలేదు. ఫస్ట్ టైం గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని అభినందిస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ప్రముఖ పత్రికల్లో సగర్వంగా నిలబడి అని చెప్పి ఇలా ఒక పెద్ద యాడ్ ఇచ్చింది. ఈ యాడ్లో నాకు ఇంకా బాగా నచ్చిన విషయం ఏంటంటే, రెగ్యులర్ ప్రభుత్వ యాడ్స్, పొలిటికల్ యాడ్స్కి భిన్నంగా ఈ యాడ్ చూడండి ఒకసారి. ఎక్కడ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫోటో లేదు, అలాగే సీఎం చంద్రబాబు నాయుడు ఫోటో కూడా లేదు. నీట్గా ఓన్లీ పిల్లల్ని మాత్రమే ఫోకస్ చేస్తూ ఈ యాడ్ ఇవ్వడం అనేది నాకు బాగా నచ్చింది. గవర్నమెంట్ స్కూల్స్లో చదివి 600 మార్కులకు 595 మార్కులకు పైగా తెచ్చుకున్న ఈ 13 మంది విద్యార్థుల్లో 12 మంది అమ్మాయిలే ఉన్నారు. ఇలా గవర్నమెంట్ స్కూల్ పిల్లల మీద యాడ్ ఇవ్వడం వల్ల ఆ పిల్లలకి అండ్ టీచింగ్ స్టాఫ్స్కే కాదు, ముఖ్యంగా పేరెంట్స్లో ఉండే అపోహలు తొలగిపోయి గవర్నమెంట్ స్కూల్స్ మీద వాళ్ళలో నమ్మకం పెరుగుతుంది. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లోనే ఎడ్యుకేషన్ అంతా కంప్లీట్ చేసిన నాలాంటి వాళ్ళకు ఇలాంటి యాడ్స్ చూడడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. మీకేమనిపించింది చూడగానే? కామెంట్ చేయండి.